వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు, హిందూ సంఘ నేతలు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు, బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి. భారత్ పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో విజయం సాధించాం, భారతీయ మహిళల సింధూరం తుడి చేసిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పామంటూ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. భారతదేశం మీద కన్నేసిన భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి కావచ్చు, చైనాకు కావచ్చు, అమెరికాకు కావచ్చు, బ్రిటన్కు కావచ్చు, ఏ దేశమైనా సరే భారతదేశం సైడు కన్నెత్తి చూస్తే మీ మాడు పగులుతుంది. మీకు మొత్తం మీ అంతర్భాగంలోకి చొరబడి మరి ఉగ్రవాదులు కావచ్చు, మా భారతదేశానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవరికైనా మేము సమాధానం చెబుతామనే విధంగా చేశారు. దీనికి మద్దతుగా త్రివిధ దళమైనటువంటి సైన్యానికి కావచ్చు, వైమానిక రంగానికి కావచ్చు, నావికా దళానికి కావచ్చు, మీ అందరి వెంటనే భారతదేశం పౌరులందరూ ఉన్నారని తెలియజేస్తూ బద్వేలు నగరంలో ఈ రోజు చేపట్టినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి మరియు బద్వేలు నగర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మన నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి పాకిస్తాన్ ఏనాటికి కాదు, పాకిస్తాన్ మన భారతదేశం అనుకుంటున్నాంలోనే ఆ స్థావరం భారతదేశానికి ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన భారతదేశం అంతా ఈ రోజు పాకిస్తాన్ ఒక్కసారిగా మన వాళ్ళు చంపినందుకు మన వాళ్ళు భారతీయుల మహిళలపై ఉగ్రవాదులను ధ్వంసం చేసి కొంతమందిని ఒకే రోజు అర్ధగంట లోపల ధ్వంసం చేసిన ఘనత మన భారతదేశంలో అంత మన భారతదేశానికి ప్రపంచ దేశాల కనుక మన భారతదేశం ఈ రోజు ఏ దేశం మద్దతు లేకపోయినా భారతదేశం ఒకటే దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో పహల్గాంలో అమాయకులైనటువంటి మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తుడిపివేస్తూ తన భర్తను కళ్ళ ముందరనే చంపడము, కొడుకు ముందరనే తల్లిని చంపడము ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారో మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తుడిపివేశారో ఆ రోజే ఆపరేషన్ సింధు పేరుతో కేవలం ఇద్దరు భారతీయ నారీమణులు కమాండెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గారు, వ్యోమికా సింగ్ గారు కమాండెంట్ ఇద్దరు నారీమణుల చేతనే భారతదేశం నుంచి బయలుదేరి 11 ఉగ్ర స్థావరాలను నాశనం చేసేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను నాశనం చేసేసి మీకు మా యొక్క మొత్తం సైన్యం అవసరం లేదు, కేవలం ఇద్దరు నారీమణులు
వస్తారు ఈ మొత్తం భారతదేశాన్ని నాశనం చేయడానికి విజయం సాధించి వచ్చారు. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మన త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేమి జరగచ్చు. ఆపరేషన్ సింధూర్ కోసం మన త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మేమంటే త్రివిధ దళాలు వెంటే, లేదంటే కనుక భారతదేశ ప్రధాని వెంటే మేమందరం ఉంటామని చెప్పి మేమందరం సంఘీభావంగా మేమందరం మూకుమ్మడిగా మీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మధ్యలో పాల్గొనేటువంటి స్వచ్ఛంద సంస్థలు అయితేనేవి, స్వచ్ఛందంగా ఆర్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అలాగే వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత బాగా నిర్వర్తిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు తిరంగా యాత్ర అని ఈరోజు మనందరం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఒక చిన్న పిలుపు మేరకు కూటమి నాయకులు, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ సైనికులు ఎట్లా పోరాడుతున్నారో మనం ఇక్కడ వాళ్ళకు మద్దతుగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన గతంలో సర్జికల్ స్ట్రైక్స్ కంటే ఎంతో ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాల్లో ఉన్న అందరూ సమన్వయం పాటించి పెహల్గాంలో జరిగిన ఉద్దేశపూర్వమైన ఉగ్రవాద దాడి ఈరోజు